7 పాత పుస్తకాల్లో 586. దేవా నీ సన్నిధిలో నిలిచి దీనులమై మొరపెట్టుచున్నాము. ఇదే సమయంలో ప్రత్యేకమైన మనవులు ఏదైతే ఉన్నట్టయితే మీకు పేపర్లు ఇవ్వబడతాయి, వైట్ పేపర్స్. దాంట్లో రాసి ఇచ్చినట్టయితే చివరిలో అన్న ప్రార్థన చేస్తారు. ప్రత్యేకమైన మనవులు ఉన్నవారు మాత్రమే పేపర్స్ మీకు ఇవ్వబడతాయి. ఇప్పుడు పాట పాడే సమయంలో దయచేసి గమనించి మీరు తర్వాత కూర్చున్నప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు కాదు, కూర్చున్నప్పుడు రాసి ఇచ్చినట్టయితే చివరిలో అన్న మీ అందరి కొరకు ప్రార్థన చేస్తారు. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. అపరాధులకు నీదు ప్రజల నెపమూలనేయు బాపి, అపరాధులకు నీదు ప్రజల నెపమూలనేయు బాపి, కృపాలుండగు యేసు ప్రభువా కృపను జోపి రక్షించుమయ్యా. కృపాలుండగు యేసు ప్రభువా కృపను జోపి రక్షించుమయ్యా. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టు. దయచేసి అందరు కూర్చోండి. దీనులమై మొరపెట్టుచున్నాము. చేసి ఉన్నాము నేరములను, చేసిన మేలులను మరచి. చేసి ఉన్నాము నేరములను, చేసిన మేలులను మరచి. మోసములాలో పడి ఉన్నాము. యేసు ప్రభు జయమోనేమో. మోసములాలో పడి ఉన్నాము. యేసు ప్రభు జయమోనిమ్ము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు. నీ కట్టడలను మరచితిమి. కాటుము మమ్ము నీ వాక్యము చే. నీ కట్టడలను మరచితిమి. కాటుము మమ్ము నీ వాక్యము చే. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము.
పెట్టుచున్నాము దీనులమై మొర పెట్టుచున్నాము దేవాని సన్నిధిలో నిలచి దీనులమై పెట్టుచున్నాము దీనులమై మొర పెట్టుచున్నాము నీ స్వార్థులకు నీ దాసులను విశ్వాస ప్రామాణికులన్ నీ స్వార్థులకు నీ దాసులను విశ్వాస ప్రామాణికులన్ శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడి నడువా శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడి నడువా దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము దీనులమై మొర పెట్టుచున్నాము దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము దీనులమై మొర పెట్టుచున్నాము సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి మహిమా పూర్ణుడయేసు నిన్ను ఏ మహిలో పాటించుటకు మహిమా పూర్ణుడయేసు నిన్ను ఏ మహిలో చాటించుటకు దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము దీనులమై మొర పెట్టుచున్నాము దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము దీనులమై మొర పెట్టుచున్నాము తాయోళ్ళు కాబట్టి ఇంకొక పాటని ఇంకొక చిన్న పాట తీసుకుందాం ఇంకా తాగేవాళ్ళు ఉన్నారు కాబట్టి చిన్న పాట కృతజ్ఞతను తల వంచి అనే పాట కృతజ్ఞతను తల వంచి పాట సంగీతం రెండు 247 కృతజ్ఞతను తల వంచి అనే పాట పాడుకుందాం. పాత పుస్తకాల్లో 245, కొత్త పుస్తకాల్లో 247. తల వంచి నాదు జీవాము అర్పింతును నేదేయికా నేయివీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు దూరమైతే నీ ప్రేమ మరచి నేరేపితే నీ గాయము దూరమైతే నీ ప్రేమ మరచి నేరేపితే నీ గాయము దూరముగా నింక వెళ్ళజాల కూర్చుండేదా నీ చెంతనే దూరముగా నింక వెళ్ళజాల కూర్చుండేదా నీ చెంతనే
లోకాశాలన్నీ లోక మహిమ అడ్డగించు ఆకర్షించే లోకాశాలన్నీ లోక మహిమ అడ్డగించు కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమ నిక్కముగా యాజింతును కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమ నిక్కముగా యాజింతును చాలా వంచి నాతో జీవము అర్పింతును లేదే ఇక నేయివీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు తరములా నీ ప్రేమ నాకై వర్ణింపను అశక్యము తరములా నీ ప్రేమ నాకై వర్ణింపను అశక్యము నిరంతరము సేవించినాను తీర్చలేను నీ రుణము నిరంతరము సేవించినాను తీర్చలేను నీ రుణము కృతజ్ఞతన్ కాలవంచి నాతో జీవము అర్పింతును లేదే ఇక నేయివీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు లోకముకై జీవించనింక నీ కోరకై జీవింతును లోకముకై జీవించనింక నీ కోరకై జీవింతును నీ కర్పింపన్ నే వేణుదీయన్ ఈ కొద్దినా జీవితము నీ కర్పింపన్ నే వేణుదీయన్ ఈ కొద్దినా జీవితము తగ్గతన్ కాలవంచి నాతో జీవము అర్పింతును లేదే ఇక నేయివీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి కృతజ్ఞతతో సమర్పించును బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞతతో సమర్పించును బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞతన్ కాలవంచి నాతో జీవము అర్పింతును లేదే ఇక నేయివీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు రాబోయే రోజుల్లో ఇట్లాంటి పరిస్థితి ఉండబోతుంది అన్నమాట. ఇది మచ్చుక మనకొకటి.
కాబట్టి మనస్సు మనము వాక్యం పైన కేంద్రీకరించాలి. అర్థమవుతుంది అనుకుంటా. రాబోయే రోజుల్లో పరిస్థితి ఇలా ఉంటుంది కనుక దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, వాక్యం మీద మన మనస్సు ఉండాలి. అలా ప్రయత్నం చేద్దాం. ప్రభు సహాయం చేస్తాడు, ప్రభు కృప ఇస్తాడు. వాక్యం మీద మనమందరము ప్రార్థనలోకి వెళ్ళక మునుపు దైవ గ్రంథంలో నుండి కొన్ని లేఖన భాగాలను చూసుకొని మనమందరం మన మనవులు, మన అవసరతలు ఏవైతే ఉన్నాయో దాన్ని మొరపెట్టుకోవడానికి కొన్ని వాక్య భాగాల ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఆ విధంగా వెళ్ళగలుగుటకు దేవుడు మనకి సహాయం చేయను గాక. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనము అందరం కలిసి చదువుకుంటామండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం అందరము కలిసి. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. కీర్తనలు 122:6. కీర్తనలు 122:6 వచనం. కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. 1 తిమోతి 2వ అధ్యాయము అందరికీ తెలిసిన వాక్య భాగాలే. 2వ అధ్యాయం 1-3 వచనాలు. 1 తిమోతి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు. ఇది కూడా అందరం కలిసి చదువుకుంటాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలు యాచనలను కృతజ్ఞతాస్తులు చేయాలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదనై ఉన్నది. ప్రార్థన చేసుకుంటామండి. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, గొప్ప దేవ, జీవం గల తండ్రి, యేసుక్రీస్తు ఒక ఘనమైన నామంలో మాకు ఇచ్చిన మంచి శ్రేష్టకరమైన మంచి దినాన్ని బట్టి నీకు ఎంతో వందనములు ప్రభా. మరి ఒప్పుకోల ప్రార్థనలో నీ వాక్యంలో సెలవిచ్చినట్టుగా ప్రభా మరి మేము మా జీవితాల్లో చంపుకోవలసినవి చంపుకోగలుగుటకు నా జీవితంలో కూడాను ప్రభా మరి విసర్జించే వాటిని విసర్జించగలుగుటకు నవీన స్వభావాన్ని ధరించుకొని నీ యొక్క సేవలో నీ యొక్క పరిచర్యలో ప్రభా మరి నీ యొక్క జీవితంలో ప్రభా మరి ఈ యొక్క సమాజంలో నేను కూడా జీవించగలుగుటకు నాకు కూడా సహాయం చేయండి. ఒప్పుకుంటున్నాను నీ యొక్క ప్రభా మరి విశ్వాసుల మధ్య పరిశుద్ధుల మధ్యలో సేవకుల మధ్యలో నీ సమాజ మందిరంలో నేను కూడా ఒప్పుకుంటున్నాను. నన్ను కూడా క్షమించమని ప్రార్థన చేస్తూ చదవబడిన వాక్య భాగం ద్వారా ప్రార్థనలోకి నన్ను మమ్మల్ని నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ నీ సందేశాన్ని నీ వాక్కును మాకు అనుగ్రహించమని ఎన్నిక లేని వాడినైనా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. యేసు ప్రభు వారు వర్ధిల్లుతూ ఉన్నాడంట. ఎందులో? జ్ఞానమందు వయసునందు దేవుని దయ మనుషుల దయ కూడా. కానీ మనకేం అవసరమో తెలుసా? జ్ఞానమందు వయసునందు దేవుని దయ. నీ దయ నాకు ఇంతేనా? మనం ఒక్కొక్కసారి అంటుంటాం కోపంలోనో లేదంటే ఎవరైనా ఏదైనా అన్నప్పుడు ఏదో ఒక సందర్భంలో నీ దయ నాకెందుకురా అంటుంటాం. నీ దయ నాకెందుకురా? నీ దయ ఎవడికి కావాలరా? మీ దయ ఉంటేనే నేను బతకాలనా? నీ దయ నాకెందుకురా?
చాలాసార్లు మన నైజం ఏంటి? 3 కోరుకుంటాం, 4వది కోరుకోం. యూదులు 4 కోరుకుంటారు. యేసు ప్రభు కూడా 4 కోరుకున్నాడు. ఆ 4 ఆయనకి చెందినవే. శిలువ వేసేటప్పుడు నిజంగా ఆయన దేవుని కుమారుడని ఆయన కూడా ఒప్పుకున్నాడు. పొడిచిన అతను ఆయన కూడా మారు మనసు పొందినాడు, లైక్ చేసినాడు. ఎవరిని? యేసు ప్రభుని ఇష్టపడ్డ వ్యక్తి. శత్రువులు సైతము ఇష్టపడ్డ వ్యక్తి యేసు ప్రభు వారు. మరి నిన్ను నన్ను శత్రువులు సైతము ఇష్టపడుతున్నారా? శత్రువులను వదిలేయండి, ఇంట్లో ఇష్టపడుతున్నారా? పిల్లలు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా? యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లు చూడెను. చూడండి, మనము కూడా ఎవరి ముఖం చూసి మందిరానికి రావద్దు. నేను వర్ధిల్లాలని రండి. ఎవరు వర్ధిల్లాలా? నేను వర్ధిల్లాలని రండి. ఈమె ముఖమా ఆయన ముఖమా చూసి ఎప్పుడు రాకండి. అక్కడ నువ్వు అక్కడే ఉండిపోతావు. నువ్వు ఎవరిని చూడొద్దు. యేసు ప్రభు ఎవరిని చూడలే, దేవుణ్ణి మాత్రమే చూసుకుంటూ పోయినాడు. ఆయన మీద నిందలేసినారు, గొప్పలు కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు, తిట్టినోళ్ళు కూడా ఉన్నారు. నిన్ను నన్ను కూడా తిట్టినోళ్ళు ఉంటారు, పొగడేటోళ్ళు కూడా ఉంటారు. ఏ పొగడతలు అవి? ముందు పొగిడి వెనకేం చేస్తారు? మన అలవాటు చెప్తున్నా. నీ అలవాటు నా అలవాటు ఏంది? ముందు నిన్ను పొగొడతారు, వెనుకకు పోయి. ఈ నైజం కాదు. కాబట్టి నేను వర్ధిల్లడానికి మందిరానికి రండి. నేను బాగా చదువుకోవాలన్నది మందిరానికి రండి. నేను మంచి ఉద్యోగం పొందాలని మందిరానికి రండి. నేను మందిరంలో నేను పని చేయాలన్నప్పుడే రండి. నేను చెయ్యాలి, నేను వర్ధిల్లాలా అన్నది అందరం కలిసి అలాగా నేను మందిరంలో నేను పని చేయాలా, నేను వర్ధిల్లాలనుకుంటే మనం ఈ స్థాయిలో ఉండం కదండి. నిజంగా ఉంటామా? ఎందుకు మనం అడుక్కోవాల్సి వస్తుంది? ఉద్యోగం కొరకు, పెళ్ళిళ్ళ కొరకు, చదువుల కొరకు, సీట్ల కొరకు, ఆధార్ కార్డుల కొరకు, పెన్షన్ల కొరకు మనం అడుక్కుంటున్నాం. ఒకవేళ ఈ దయ, వర్ధిల్లే దయ మనకు ఉందంటే ఎంత మంచిది కదా. అందుకనే ఎవరిని చూడొద్దు. మనం మందిరంలో తోటి సహవిశ్వాసితో ఏమన్నా కానీ నేను వర్ధిల్లాలని రండి. దానికి కారణము లూకాసు వార్త 2వ అధ్యాయం 12వ వచనం. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు చాలండి. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి. శిశువుకి ఏం చుట్టినారు? పొత్తిగుడ్డలు చుట్టినారు. మరి ఫస్ట్ బర్త్డేకి ఏం చుడతారు? ఫస్ట్ బర్త్డేకి ఏం చుడతారు? సూటు బూట్ వేస్తారు, కొత్త వేస్తారు. మరి శిశువుకి పొత్తిగుడ్డలు ఎందుకు చుడుతున్నారు? తెలియదు కదా. పొత్తిగుడ్డలు ప్రార్థనకి సాదృశ్యంగా చూపబడుతుంది. పొత్తిగుడ్డలు ప్రార్థనకి సాదృశ్యంగా చూపబడుతుంది. ఈ పొత్తిగుడ్డలు అంటే కొత్త బట్టలు వేస్తే నీకు పుట్టిన శిశువు ఉండడు, సరిగా ఉండడు. చీదర వేదర గోక్కుంటూ ఉంటాడు, ఇట్లా సరిగా కూర్చోడు, నిదానంగా కూర్చోడు, అసలు ఎలా ఉండరు. పిల్లలకి ఏదన్నా అయినా కూడా పిల్లలు సరిగ్గా ఉండరు, తడి అంటినా ఉండరు. అవునా అమ్మ? మీరు చెప్పండి. మీతోనే కదా, మీరే కదా కన్నది, మీరే కదా చుట్టింది. మీ ఆయన ఏం తేలే, మాకు తెలుసు. మీ ఆయన ఏడుంటాడో తెలియదు మీకు. ఎప్పటికో వారానికి వస్తాడు, అంతేనా? మీరు పుట్టింటికి పోతారు కదా, అందుకు చెప్తున్నా. మీ ఆయన ఎప్పటికో వస్తాడు, కొడుకా కూతురా, పుట్టిండా, థ్యాంక్ యూ గాడ్, రైట్, వీళ్ళ పని వీళ్ళది. మీరేం చేయాలా? పాపం మీ అమ్మ ఏం చేస్తుంది? పాత చీరలు ఏం చేస్తుంది? కాటన్వి పొత్తిగుడ్డలన్నీ చింపి మెత్తగా ఉంటాయి. ఆ మెత్తని బట్టలు
వాళ్ళకి బిడ్డలకి వేస్తే దాంట్లో నులువెచ్చని ఒక వెచ్చదనం ఉంటుంది. ఆ వెచ్చదనంతోని బిడ్డ చక్కగా హాయిగా నిద్రపోతాడు. అదే ప్రార్థనకి సాదృశ్యం. ఎవరు చేసినారు ఇది? యేసు ప్రభు తల్లిదండ్రులు. మరియా వాళ్ళకి ఏం అవసరము? ఎవరు పుట్టినారు? ఎవరు పుట్టినారు? మీరు చెప్పండి, ఎవరు పుట్టినారు? రారాజు పుట్టిండు, రక్షకుడు పుట్టినాడు, దేవాది దేవుడు పుట్టినాడు. ఆయనకు అవసరమా? తల్లిదండ్రులు ఈ బిడ్డకి ప్రార్థన చేయడం అవసరమా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరైనా కానీ మరియా యోసేపులు నేర్చుకున్నదేంటి? ప్రార్థనా జీవితం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరన్నా పుట్టని, నా డ్యూటీ నేను చేస్తా, నా సంఘము బాధ్యత నేను చేస్తా, మా సంఘము నేను ప్రార్థన చేస్తాం, మేము ప్రార్థన చేస్తాం, మా డ్యూటీ మేము చేస్తాం. ఆ మరియా యోసేపు ప్రార్థన చేస్తే ఆ పొత్తిగుడ్డలు ప్రార్థనకి సాదృశ్యం. అందుకే యేసు ప్రభు వారు వర్ధిల్లినాడు. ఇక్కడ ఇంతమంది తల్లిదండ్రులు ఉన్నారు కదా, పొత్తిగుడ్డలు మనం నిజంగా మన బిడ్డలకి చూడితే బిడ్డలు వర్ధిల్లుతారు కదా. ఎందుకు వర్ధిల్లలేకపోతున్నారు అంటే మన జీవితాల్లో ప్రార్థన లేదు. పొత్తిగుడ్డలు ప్రార్థనకి సాదృశ్యంగా చూపబడుతుంది. మళ్ళా చెప్తున్నాను, పొత్తిగుడ్డలు ప్రార్థనకి సాదృశ్యంగా చూపబడుతుంది. ఈ ప్రార్థన అనే పొత్తిగుడ్డల్లో ఒక చక్కని సమాధానం ఉంటుంది, చక్కని ఆనందం ఉంటుంది, చక్కని సంతోషం ఉంటుంది. హాయిగా నిద్రపోతాడు వాడు. బిడ్డ, శిశువు హాయిగా నిద్రపోతారు. అదే కొత్త బట్టలు వేసుకున్నారనుకోండి, ఆ శిశువుకే కాదు, 7వ క్లాసు, 8వ క్లాసు, 9వ క్లాసు పిల్లల ఆడపిల్లలకి వేయండి కొన్ని డ్రెస్సులు. మీరు మీ ఈగో సాటిస్ఫై అంతవరకు వీళ్ళకి వేస్తారు, కానీ వాళ్ళకి వేసుకోవడం ఇష్టం ఉండదు. తల్లిదండ్రుల ఈగో సాటిస్ఫై అవ్వడానికి పిల్లలకి ఆ బట్టలు రుద్దుతుంటారు. పాపం వాళ్ళకి మమ్మీ గుచ్చుకుంటుందే అంటుంటారు. అయినా మీరు వేయాల్సిందే. ఏమండి, అంతే కదా? గుచ్చుకుంటుందే అంటే కూడా లే, ఎవరినో చూసి మనం కాపీ కొట్టి ఆ డ్రెస్ వేస్తాము. పాపం వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది, గుచ్చుకుంటూ ఉంటుంది. మమ్మీ గుచ్చుకుంటుందే, ఇంటికి పోయి వేరే తీసుకొని వస్తున్నాడు. మన ఈగో సాటిస్ఫై కోసము పిల్లల్ని ఏం చేస్తున్నాము? మనకు నచ్చినవన్నీ వాళ్ళకు రుద్దుతున్నాం మనం. ఎంతవరకు విడ్డూరం అండి. ఒక ప్రార్థన పొత్తిగుడ్డలతో చుట్టబడితే పిల్లలు ఎట్లా వర్ధిల్లుతారు? యేసు ప్రభు వారిని తన తల్లిదండ్రులు మరియా యోసేపు అట్లనే చూడండి. 1వ అధ్యాయంలో, లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్తు నీ కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టబడును. ఈ యోహాను ఎప్పుడు రక్షించబడ్డాడో తెలుసా? ఈ ప్రార్థనా పర్రాలు ఎవరు? జకర్యా, ఎలిజబెత్తు ప్రార్థనా పర్రాలైన తల్లిదండ్రులు. ఈ తల్లిదండ్రులకు పుట్టబోయే బిడ్డ ఎప్పుడు రక్షించబడ్డాడో తెలుసా? తిప్పండి పేజీ, 44వ వచనం. ఇదిగో నీ శుభవచనము నా చెవిన వినగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసినాడు. ఎవరి వార్త విని? మరియా యోసేపులకి ఒక కుమారుడు పుడుతున్నాడు. యేసు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు, రక్షకుడు పుడుతున్నాడు అనగానే ఎవరు గంతులు వేసినారు? ఇప్పుడు మీరు చెప్పండి, మీ కడుపులో వాడు తంతుంటే ఎవరికి చెప్తారు? తన్నిండా లేదా? తన్నిండు కదా. ఎందుకు తన్నిండు మీకు తెలియదు. నువ్వు చెడ్డ మాట మాట్లాడితే తన్నుండొచ్చు, అంతేనా?
సినిమా పాట వింటుంటే తన్నుండొచ్చు, కడుపులోనే తన్నిండు. కానీ నువ్వేం చేస్తున్నావు? పోయి మీ ఆయనకి చూడు 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 అని ఓ తెగ చూపించి ఎంత సంబరపడిపోతామో. ఏమండి, అరే అవునే వీడు తంతుండే అని మనము, ఎవరు? మా లాంటి వాళ్ళం మేము. కానీ వాడు ఎందుకు తన్నిండు? అందుకనే వాడు ఆల్రెడీ పొట్టలో తన్నేసిండు కాబట్టి బయటికి వచ్చి ఏడదంతాడు చెప్పండి? ఇంకా లేదా? స్థానం లేదా? ఇంకోటి ఉంది. బయటికి వచ్చి ఎక్కడదంతాడు? గుండెల మీద తన్ని పోయింటాడు అంటారు. ఆల్రెడీ ఇక్కడ తన్నిండు. ఎందుకు? నువ్వేం చేస్తున్నావో, ఎవరితో చాడీలు చెప్తున్నావో, ఏ అబద్ధం ఆడుతున్నావో, ఎక్కడ పోతున్నావో నువ్వు. ఓ అమ్మా ఎడికి పోతున్నావా అని తంతుండేమో. నువ్వు చర్చికి పోతుంటే నువ్వు అటు పోతున్నావేమే అని చెప్పి తంతుండేమో. తెలియదు కదా మనకి. కానీ మనం ఏం చేస్తాము? అబ్బాబాబాబాబా తన్నిండు చూసినావా నువ్వు తెగ గంతలు వేసేస్తాం. మరియా ఎలిజబెత్ కుమారుడు 6వ నెలకే కడుపులోనే రక్షణ పొందిండు. ఇమాజిన్. ఎప్పుడన్నా ఆలోచించినారా? కడుపులో ఉన్న 6వ నెలకే రక్షణ పొందిన వ్యక్తి బాప్టిజం ఇచ్చి యోహాను. బాప్తిజం ఇచ్చి యోహాను 6వ నెలకే కడుపులో ఉన్నప్పుడే యేసు ప్రభు వారి మాట విని మళ్ళా చదవమ్మ ఒక్కసారి. ఇదిగో నీ శుభవచనము నా చెవిన వినబడగానే నా గర్భం. ఎవరి గర్భం అది? అద్దె గర్భాలు కాదు. నా గర్భంలోని నా శిశువు ఆనందముతో ఎట్లా రాసినాడండి పరిశుద్ధాత్మ. నిజంగా గర్భంలోని శిశువు యేసు మాట వినంగానే గంతులు వేసినాడు. నన్ను రక్షించేవాడు ఈ భూమి మీదకి వస్తున్నాడు, రాబోతున్నాడు అని చెప్పి గర్భంలోనే గంతులు వేసి రక్షణ పొందిన వ్యక్తి. మనము, మన పిల్లలు, మరియా యోసేపు పొత్తి గుడ్డలతో చుట్టబడి ప్రార్థనాపూర్వకంగా ఆయనకి పొత్తిగుడ్డలు చుట్టబడి అనగానే, పొత్తిగుడ్డలు ఎందుకు చుడతారంటే ఒక సెక్యూరిటీ, ఒక సేఫ్, భద్రత, క్షేమము, ఆరోగ్యము ఎన్ని ఉన్నాయండి. ఆ బిడ్డకి ఏది కూడా తగలరాకుండా ఆయన్ని సెక్యూర్ చేస్తుంటాయి, ఆయన్ని కాపాడుతూ ఉంటాయి. ప్రార్థన అనేది ఒక సెక్యూరిటీ. ఒక సెక్యూరిటీ నీకు నాకు. ఏం సెక్యూరిటీ? నీ జీవితానికి సెక్యూరిటీ, నీకు ఆరోగ్యానికి సెక్యూరిటీ. ఈ ప్రార్థన ఎంత విలువైనది చూడండి. నీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా నువ్వు చిట్టి రాయాల్సిన అవసరమే లే. నువ్వు చిట్టి రాయాల్సిన అవసరమే లేదు. బల్ల దగ్గర ప్రార్థన చేసుకో. అయ్యా నాకు ఈ రోగం ఉంది, నాకు తగ్గిస్తావా లేదా అని దేవుణ్ణి డైరెక్ట్గా అడిగి చూడండి. ఈ చిట్టీలు తగ్గిపోతూ ఉంటాయి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనప్పించుకొని వారిని పవిత్రపరచి అరుణోదయ అనే యోబు లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము, అది స్టిల్ ప్రాసెస్. అది యోబు ఏం చేసినాడంటే తన పిల్లలు మనం చేసే పనులు, సమాజంలో ఇతరులు చేసేవారు వారి వల్ల తమ పిల్లలు దేవుణ్ణి ఎక్కడ తిట్టుకుంటారేమో అని, తమ పిల్లలు దేవుణ్ణి ఎక్కడ తిట్టుకుంటారేమో, దేవుణ్ణి ఏమన్నా తిట్టుకుంటారేమో, వీళ్ళు కోపపడో లేదంటే ఏదన్నా దెబ్బ తగిలో దేవుణ్ణి తిట్టుకుంటారేమో అని తమ హృదయములలో అనుకొని తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఒక అడుగు ముందుగానే నిండాలి. పిల్లల కంటే తల్లిదండ్రులు ఎప్పుడు ఒక అడుగు అభివృద్ధి చెందుతూనే ఉండాలి. పిల్లలు ప్రశ్న వేసే లోపే తల్లిదండ్రులు
సమాధానం చెప్పే రీతిలో ఉండాలి. యోబు అదే చేసినాడు. ఏం చేసినాడు? నా పిల్లలు తప్పు చేస్తారు, హృదయంలో దేవుణ్ణి తిట్టుకుంటారు. మనం కూడా కొన్నిసార్లు తిట్టుకుంటుంటాం. తల్లిదండ్రులు ఒకవేళ నిజమైన తల్లిదండ్రులు ఉన్నారు, మంచిగా విశ్వాసులు అనుకోండి, కుటుంబ ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ప్రార్థన టైం అయింది రండి అంటే పిల్లలు ఏం చేస్తారు? అబ్బా ఇప్పుడే వచ్చిందా, అంతేనా? ఏం నవ్వుకుంటున్నారమ్మా మీరు? బా అప్పుడే నిద్ర వస్తుంది, అప్పుడే కడుపు నొప్పి వస్తుంది, అప్పుడే చలి వస్తుంది. చలి కూడా అప్పుడే వస్తుంది. చలి వస్తుంది, నిద్ర వస్తుంది, ఇంకా రేపు హోంవర్క్ అనేది గుర్తొస్తుంది, రేపు వర్క్లన్నీ గుర్తొస్తాయి. ఎప్పుడు? రండమ్మా జర బైబిల్ చదువుకుందామని అంటే. యోబు దాన్ని ఫార్వర్డ్గా గ్రహించేసినాడు. దయచేసి గమనించండి, తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. యోబు ఫార్వర్డ్గానే గమనించేసినాడు. ఒక మెట్టు ముందుగానే నిలబడి వీళ్ళు ఇలా అనుకుంటారని చెప్పి వారిని పిలువనప్పించి అరుణోదయాన్నే, ఎర్లీ మార్నింగ్ నువ్వు సూర్యుడిని లేపి చూడు, సూర్యుడు నిన్ను లేపడం కాదు. అర్థం కాలే? ఒక్కసారి ఒకరోజు నువ్వు సూర్యుడిని లేపి చూడు. అర్థం కాలే మీకు? అర్థమైందా? ఒకరోజు మనం అందరం సూర్యుడిని లేపుదాం అంటే ఎప్పుడు లేవాలి మనము? సూర్యుడే మిమ్మల్ని లేపితే ఎట్లా లేపుతాడు చూడండి. 9 అవుతుందిరా అంటాడు సూర్యుడు. 12 అవుతుందిరా మీదికి వచ్చేసిన నేను అంటాడు సూర్యుడు. అరే కొద్దిసేపు అయితే దిగిపోతారా, ఇక మీరు ఎంత చేసినా ఎంత పని చేసినా నేను చీకటి అయిపోతారా, మీకు సహాయం చేయలేనని సూర్యుడు మొత్తుకుంటా ఉంటాడు. సూర్యుడు ఆలోచన అది. అదే సూర్యుడిని మనం లేపినామనుకో, సూర్యుడు ఖుషీగా ఉంటాడు. అరే వీళ్ళు నన్ను లేపుతున్నారా అని చెప్పి ఎలా ఇస్తాడో చూడండి. బిఫోర్ సన్సెట్కి నీకు అన్ని విధాల జ్ఞానము, చదువు, ఉద్యోగము, పెళ్ళి అన్ని విధాలా ఇస్తాడు. అన్ని విధాలా ఇస్తాడు. ఒక్కసారి మీరు సూర్యుడిని లేపండి, మీరు లేపుతారా? అది మన వల్ల కాదనుకోండి. అవుతుందా? సూర్యుడిని లేపి చూడండి, లేపుతారా? ఒక్కసారి సూర్యుడిని లేపండి, మీ తల్లిదండ్రులను కూడా మీరే లేపాలా. మా వాళ్ళనే కాదు, మా వాళ్ళని మేమేడ లేపుతాం. యోబు అరుణోదయాన్న లేచి వారిని పిలువనప్పించండి అంటే తల్లిదండ్రులు ఒక అడుగు ముందునే ఉన్నాడు. తల్లిదండ్రులు ఒక అడుగు ఫార్వర్డే ఉన్నాడు పిల్లలకి చెప్పడానికి. వాళ్ళని పిలిచి వాళ్ళకి నిత్యము దహన బలి, ఒక్కొక్కడిని పిలిచి ఒక్కొక్కడిని ప్రార్థన చేస్తున్నాడు. కనీసం మనం పిల్లలందరినీ పిలిచి వాళ్ళని కుటుంబంగా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? అందుకనే సాతాను వచ్చి అడిగింది, ఆయన చుట్టూ కంచేసినావు కదా, మరి నేను ఎట్లా లోపలికి రావాలా? ఆయనేమో రోజు చేస్తుండు, నువ్వేమో కంచేసినావు, గోడ కట్టేసినావు, మరి నేను ఎట్లా లోపలికి రావాలా? గేటు తీయాలన్నా దేవుడే, గేటు ముయ్యాలన్నా దేవుడే. మన చేతుల్లోనే ఉంది. ప్రార్థన ఎంత విలువైనదో చూడండి. సాతాను కూడా విత్ పర్మిషన్తో వస్తాడు. వితౌట్ పర్మిషన్ సాతాను నీ దానిలోకి ఎంటరే కాడు. దేవుణ్ణి అడుగుతాడు, నువ్వు గేట్ వేసినావు, కంచేసినావు, మేము ఎట్లా రాలేకపోతున్నాం. రాత్రిపూట మనం ప్రార్థన చేస్తాం పడుకునేటప్పుడు, చుట్టూ కంచె వేయి ప్రభువా అని. అవును కదండి? ప్రభువా మా ఇంటి చుట్టూ కంచె వేయండి, ప్రభువా మాకు చురుకైన మంచి నిద్ర దయచేయండి. చుట్టూ కంచె వేస్తున్నాడు దేవుడు. యోబు చుట్టూ కంచె వేసినాడు. ప్రార్థనా జీవితం అది మరియ యోసేపులు నేర్చుకున్నారు. ఎక్కడి నుండి నేర్చుకున్నారు వాళ్ళు? తరతరాలుగా వస్తున్నదే నేర్చుకున్నారు వాళ్ళు. ఇంకొక తరతరాలుగా వస్తున్న ఇంకొకటి కూడా నేర్చుకున్నారు. నిర్గమాకాండం 2వ అధ్యాయం 3వ వచనం. తరువాత
తర్వాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. ఎవరైనా తల్లి ఎవరు? యోకేబేదు. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఇటువంటి తల్లిని నేను చూడలే. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఇటువంటి తల్లిని నేను చూడలే. ఒక పసికందుని 3 నెలల పసికందుని వదిలేసి వెళ్ళిపోయింది. ఏమ్మా ఒప్పుకుంటారా మీరు? తిడతారు కదా, మనము తిడతాం కదండి. మనము ఒక 3 నెలల పసికందుని వదిలేసి వెళ్ళిపోయింది. చీకు చింతనే లేదు అసలు ఆమెకి. వదిలేసి వెళ్ళిపోయింది. ఏం తల్లండి ఈమె? 3 నెలలు ఎట్లా పెంచి ఉంటుంది యోకేబేదు? వితౌట్ ఎ సౌండ్లెస్ స్లీప్. సౌండ్ వస్తే చనిపోతాడు. కుమారుడికి సౌండ్ వస్తే చచ్చిపోతాడు. 1వ అధ్యాయం చివరి వచనం నిర్గమాకాండం. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేడి. ప్రతి కుమార్తెను చాలండి, ప్రతి కుమారుని ఏం చేయాలా? నదిలో పారవేయాలా, చచ్చిపోవాలా. 3 నెలలు సౌండ్ లేకుండా ఎట్లా పెంచింది చూడండి. మనమైతే పుట్టంగానే వాడు సౌండ్ చేయాలా. ఆ సౌండ్ చేయకపోతే డాక్టర్ పటా 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 ఈ పెనుక కొడతాడు కదా. సౌండ్ వచ్చేదాకా డాక్టర్ కొడుతూనే ఉంటాడు. ఆ సౌండ్ వస్తేనే తల్లికి సంతోషం. కానీ ఇక్కడ ఈ తల్లికి సౌండ్ రావద్దు. సౌండ్ వస్తే చచ్చిపోతాడు, చనిపోతాడు. ఎట్లా పెంచి ఉంటుంది? 3 నెలలు గర్భములో 9 నెలలు అనుకోండి. నాకు తెలిసి ఆ కాలంలో 7 నెలలకే పుట్టేవాళ్ళు అనుకుంటున్నా. ఈ కాలాల్లో కూడా 7 నెలలకు పుట్టేవాళ్ళు ఉన్నారు. అయితే 9 నెలలు అనుకోండి. 9 నెలలు 3 నెలలు ఎంతండి? సంవత్సరమే పెంచింది తల్లి. యోకేబేదు తన కుమారుని సంవత్సరమే పెంచింది. తల్లి వదిలేసి వెళ్ళిపోయింది. స్టెఫెన్ ఏమంటాడు తెలుసా? ఇక్కడంటే తొట్టిలో ఉంచగా అని ఉంది, కానీ స్టెఫెన్ ఏమంటాడో తెలుసా? ఆ అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 21వ వచనం. తర్వాత 20 నుండి చదువమ్మా. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు. స్టెఫెను ఈ మాట వాడుతున్నాడు. పారవేసినారండి పసికందుని. ఒక తల్లి, సొంత తల్లి ఒక పసిబిడ్డని, పసికందుని పాడేసింది. అట్లా ఎంత గుండె ధైర్యం ఉంటే ఆ పని చేయాలండి. ఏం పూసిందండి తొట్టిలో? తొట్టె అంటే మీనింగ్ తెలుసా? లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న. చాలండి, తొట్టిలో పండుకొని ఉన్న అంటే మనం కూడా తొట్టిలో పండబెడతాం. ఎప్పుడు? 21వ రోజుకి. అంతేనా? బారసాల అని మనం పేరు పెట్టుకున్నాం. ఎందుకు తొట్టెలో వేస్తున్నారు తెలియదు కదా. మా అమ్మ చేసింది. తొట్టెలు ఎందుకు వేస్తున్నారండి? ఎవరు అన్నారు?
తొట్టిలో ఎందుకు వేస్తున్నారో తెలియదు. మా అమ్మ చేసింది. మీ అమ్మకి ఎవరు చెప్పిర్రు? వాళ్ళమ్మ చెప్పింది. వాళ్ళమ్మకి ఎవరు చెప్పిర్రు? తెలియదు ఎవరికి. తొట్టిలో వేయడం అంటే సంఘములోకి చేకూర్చడం. తొట్టిలో పండబెట్టుకోవడం. తొట్టిలో వేయడం అంటే సంఘములోనికి చేకూర్చడం. యేసు ప్రభుని మొట్టమొదటిగా ప్రార్థన ద్వారా పెంచినారు. రెండోది సంఘంలోకి చేర్చబడ్డారు. ఈ పని ఎట్లా తెలిసింది మరి యోసేపుకి? నిర్గమాకాండం 2వ అధ్యాయంలో యోకేబేదు చేసింది, తొట్టిలో వేసింది. ఎవరిని? ఏం పూసింది? కీలు జిగటమన్ను పూసి తొట్టిలో వేసింది. సంఘములో వేస్తే క్షేమము, భద్రత, వర్ధిల్లుట, మంచి ఆరోగ్యము ఇవన్నీ సంఘములో దొరుకుతాయి. ఇది ఎట్లా సాధ్యము? ప్రార్థన. వీళ్ళందరూ తల్లులు ఆ విధంగానే చేసినారు. ఇంత గుండె ధైర్యం కలిగిన తల్లిని నేను ఇంతవరకు చూడలే. కనీసం మనం ఒక్క నిమిషము మన పిల్లల్ని చూడకుండా ఉండలేం కదా. ఆ సొంత తల్లి తనకు పుట్టిన బిడ్డని 3 నెలలు సౌండ్లెస్గా పెంచింది. ఒక్క ఏడుపు లేకుండా పెంచింది. ఎంత ప్రార్థనా పర్రాలో చూడండి. ఎంత ప్రార్థన చేస్తే తన బిడ్డ సైలెంట్గా ఉన్నాడు. దేవుడు ఆ బిడ్డతో ఎట్లా మాట్లాడుతున్నాడో చూడండి. దేవుడు ఒక బిడ్డలాగా తనలోకి వచ్చి మోషేతో మాట్లాడి నవ్విచ్చుండొచ్చు. నేనున్నారా నీకు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మోషే బికమ్ ఏ లీడర్. యేసు ప్రభు బికమ్ ఏ లీడర్. మోషే నాయకుడు, యేసు ప్రభు నాయకుడు. మనం ఎందుకు అవ్వట్లేదు? ప్రార్థన లేమి ఉన్నది మన దగ్గర. మనం ప్రార్థనలోకి గడుపుతలేము. ప్రార్థన వస్తలేదు మనకి. ఈ జిగటమన్ను కీలు పుయ్యాలని యోకేబేదు కోరు చెప్పుంటారు. ఆదికాండం 6వ అధ్యాయంలో ఏం జరిగి ఉంటుంది? ఆదికాండం 6వ అధ్యాయంలో ఏం జరిగింది? నోవాకు కీలు జిగటమన్ను పుయ్యమని ఎవరు చెప్పినారు? దేవుడే. ఫైనల్గా దేవుడు చెప్పిందే వీళ్ళు చేసుకుంటూ వచ్చినారు. ఎవరు? నోవాకు కానీ, యోకేబేదు కానీ, ఎలిజబెత్ జకరియా కానీ, తర్వాత మరియా యోసేపు కానీ, వీళ్ళు ఇలాగ చేస్తూ వచ్చినారు కాబట్టి, దేవుడి చేస్తూ చెప్పినారు కాబట్టి బికమ్ ఏ రూలర్స్. వీళ్ళంతటా వీళ్ళుగా వచ్చి నాయకులు అవ్వలేదు. వీళ్ళు పెంచబడ్డారు, అట్లా ప్రార్థనాపూర్వకంగా పెంచబడ్డారు, నాయకులైనారు. కనీసం మనం క్లాస్ లీడర్ అవుతున్నామా? మన క్లాస్లో మనం క్లాస్ లీడర్ అవుతున్నామా? మన స్కూల్కి లీడర్ ఉంటాడు, క్లాస్కి ఒక లీడర్ ఉంటాడు, కాలేజ్కి లీడర్ ఉంటాడు. అట్లీస్ట్ మనం వాటిల్లోనన్నా అట్లీస్ట్ మనం కాలేజెస్లో సెమినార్ స్పీచ్ కన్నా వెళ్తున్నామా? మన పిల్లల్ని ఒక సెమినార్ స్పీచ్కి సిద్ధపరచగలుగుతున్నామా? ఒక దాని వల్ల అవుతుంది ప్రార్థన. మదర్ తెరీసా బికమ్ ఏ లీడర్. తను ఏ పోస్టు లేదు, తనకి ఎల్డర్ అని లేదు, సేవకురాలని లేదు, ఏ పోస్టు లేదండి తనకి. మదర్ తెరీసా ఈజ్ ఎ లీడర్. ఆమె ప్రార్థన చేసుకుంటూ పోయింది, పని చేసుకుంటూ పోయింది. ప్రార్థన చేసుకుంటూ పోయింది, పని చేసుకుంటూ పోయింది. ప్రార్థనలో ఎంత శక్తి ఉందో చూడండి. లీడర్ అంటే ఎందుకు మాట్లాడుతున్నాము చూడండి. మదర్ తెరీసా గురించి ఇంకా మనం మాట్లాడుతున్నామంటే ఆ లీడర్ అయితేనే కదా మనం మాట్లాడేది. తనకు ఎటువంటి హోదాలు లేవు. చేసిన పనిని బట్టి తను ఎంత ప్రార్థన చేసుకుంటూ నడిపించిందో, తను ఎంత ప్రార్థన చేసుకుంటూ ఆ కుష్ఠవ్యాధి మధ్యలో పనిచేసిందో, ఎంత దీనంగా తగ్గించుకొని చేసిందో. ఒకటి ప్రార్థన మనల్ని ఎక్కడికి తీసుకుపోతుందో తెలీదు. చూడండి, మన పిల్లలు ఏదో ఒక కాలేజీలో సీటు కొరకు ప్రయత్నం చేస్తుంటాం.
ఏ కాలేజీలో వచ్చినా చాలే మా పిల్లలకి అని ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకు మనము అందరూ ఎగబడి అందరూ ర్యాంకులు కొట్టి ఆ కాలేజీలో మనకెందుకు రాదు? మనకెందుకు రాదు? ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1 కాలేజ్, నంబర్ 2 టాప్ 5 కాలేజెస్లో మనకెందుకు సీట్ రావట్లేదు? లోపం ఉంది మన దగ్గర. ఎందుకు మనం టాప్ 1 కాలేజ్లో ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? అందరూ టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4, టాప్ 5 కాలేజెస్లలో సీట్ల కోసం ఎగబడుతున్నారు కదా. అందరు పబ్లిక్ అంతా ఆ 5 కాలేజీల మీద ఎగబడుతున్నారు కదా. మరి మనం ఎందుకు ఎగబడట్లేదు? మనం ఎక్కడ చూస్తున్నామంటే ఏదో ఒక కాలేజీలో వచ్చినా పర్లేదండి. ఎందుకు ఎగబడతారంటే ఆ కాలేజీలో చదివితే బ్రాండ్, తర్వాత ఉద్యోగం గ్యారంటీ. ఎందుకు మనం ప్రయత్నించం? సింపుల్ లాజిక్. ఈ లోకంలో నువ్వు ఎవరితోనైనా మాట్లాడాలంటే ముందు ఒకరితో మోకరించి మాట్లాడి వెళ్ళు. ఈ లోకంలో ఎవరితోనైనా నువ్వు మాట్లాడాలనుకుంటే ముందు ఒకరితోని మోకరించి ఆయనతో మాట్లాడి వెళ్ళు. నేనే చెప్తున్నాను కదండి, మా అమ్మాయి ఎంసెట్లో ర్యాంక్ ఉంది. ప్రభువా నాకు ఈ కాలేజీలో సీట్ కావాలా, ఎట్టి పరిస్థితుల్లో కావాలి నాకు. నో డౌట్ నేను కూడా యూదులు అడిగినట్టు నేను కూడా అడిగిన. నేను ఈ కాలేజీలో అప్లికేషన్ పెడుతున్నా నా డాటర్కి, నాకు అందులోనే కావాలా, ఇస్తావా సస్తావా అన్న. నేను ప్రార్థనలో ఇట్లనే చేసిన. యూదులు ఇట్లనే చేస్తారు. నువ్వు మాకు వాగ్దానం ఎందుకు ఇచ్చినావు? మమ్మల్ని అప్పుడే చంపేసేది ఉండే. మేము ఆ వాగ్దానాన్ని పట్టుకొని అడుగుతున్నాం. ఈరోజు వరకు ఓటమి లేదు. ప్రభువా నేను కూడా అట్లనే అడుగుతున్నా, నాకు ఆ కాలేజీలో నాకు సీట్ కావాలా, నా డాటర్కి ఆ కాలేజీలో సీట్ కావాలా. సీట్ ఇచ్చిండు. హైదరాబాద్లో వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో నా కూతురు చదువుతుంది, టాప్ 3లో ఉంది. నేను అట్లనే అడిగిన. నాకు కొడుకు వీడు కూడా వచ్చిండు. ప్రభువా ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది, 14,000 ర్యాంక్ వచ్చింది నా కొడుకుకి. నేను ఈ 5 కాలేజీలోనే పెడతా, ఇంకా దేంట్లో పెట్టా నేను. ఇచ్చిండు, దేవుడు ఇచ్చిండు నాకు. ఏమన్నారు తెలుసా? కొంతమంది ప్రభువుని ఎరగని వారు ఏమన్నారో తెలుసా? లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఏమన్నారో తెలుసా? ముందు నువ్వు ఏ దేవుడిని నమ్ముకుంటావో ఆ దేవుడికి వెళ్ళి ముందు మొక్కుకోపో అన్నాడు. మా ఫ్రెండ్స్ ముందు ఏ దేవుడిని నువ్వు మొక్కుతావో ఆ దేవుడికి వెళ్ళి ముందు మొక్కుపో అన్నారు. మీరు గేమర్లకే గేమ్ ఆడినవరా అన్నారు. నువ్వు గేమర్లకే గేమ్ ఆడినవరా అన్నాడు నన్ను. కానీ నా గేమర్ ఎవరు? గేమర్లకే గేమర్ దేవుడు. గుర్తుపెట్టుకోండి, గేమర్లకే గేమర్ దేవుడు. ఎందుకంటే ఇక్కడ పిల్లలు ఉన్నారు. ప్రార్థన చేసుకో, అప్లికేషన్ పెట్టు, ప్రార్థన చేసుకో, పెట్టు. నువ్వు ఏం చదవాలనుకున్నావో చదువు, ప్రార్థన చేసుకో. నువ్వు ఏం కొట్టాలనుకున్నావో కొట్టు. ప్రార్థనలోనే మొత్తం ఉన్నది. మోషే బికమ్ ఏ లీడర్, యేసు ప్రభు బికమ్ ఏ లీడర్ బికాజ్ ఆఫ్ పొత్తిగుడ్డలు. తర్వాత సంఘంలోకి చేర్చబడ్డం. ఎంత ఇంపార్టెంట్ అండి ప్రార్థన కదా. లీడర్లో అవుతున్నామండి మనము. చిన్న ప్రార్థన చేస్తే లీడర్ అవుతున్నాం మనము. నా కూతురు స్కూల్లో లీడర్, క్లాస్ లీడర్. నా కూతురు ప్లెడ్జ్ చెప్తుంది. ఇప్పుడు కాలేజెస్లో సెమినార్ ఇస్తుంది. ఎట్లా ఇవ్వగలుగుతుంది? ఓన్లీ ప్రార్థననే. ప్రార్థన, బైబిల్ చదవడమే. బైబిల్ చదువుకుంటూ పో, నీ లాంగ్వేజే మార్చేస్తాడు దేవుడు. పిల్లలు నీ ఇంగ్లీష్ బైబిల్ చదువుకుంటూ పో, నీ ప్రొనౌన్సే మారిపోతుంది, నీ యాక్సెంటే మారిపోతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళి అడగాల్సిన అవసరమే లేదు. నీ యాక్సెంట్ మార్చే దేవుడు. నీ ఇంగ్లీష్ బైబిల్ చదువుకుంటూ పో, నీ యాక్సెంటే మార్చేస్తాడు దేవుడు. మా సంఘంలో ఒక అబ్బాయికి అయింది. ఇంటర్వ్యూకి వెళ్ళినాడు.
ఒకటే క్వశ్చన్ అడిగినాడు. 10 క్వశ్చన్లు అడిగేది, ఒకటే క్వశ్చన్ అడిగినాడు. ఈ పిల్లవాడు యాక్సెంట్ విని, నీ ఈ ఇంగ్లీష్ యాక్సెంట్ ఎక్కడి నుండి వచ్చింది బాబు అని అడిగాడు. వాడు ఒకటే చెప్పాడు, మేము డైలీ బైబిల్ చదువుతాను సార్ అన్నాడంట. నేను డైలీ బైబిల్ చదువుతాను సార్ అన్నాడు. వెంటనే ఇంకో క్వశ్చన్ అడగలే, జాబ్ వచ్చింది. మా అబ్బాయి అంటే మా చర్చ్ అబ్బాయికే, నా సండే క్లాస్ అబ్బాయికే టీసీఎస్లో అప్లై చేసినాడు. 59.5% ఉద్యోగ వాడు పర్సంటేజ్ 59.5. టీసీఎస్ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే మినిమం 60% గ్రాడ్యుయేషన్లో ఉండాలా, ఇంటర్లో ఉండాలా, 10th ఉండాలా, అప్పుడే అప్లికేషన్ రిసీవ్ అవుతుంది. వీడు ప్రార్థన చేసిండు, అప్లికేషన్ పెట్టిండు. అప్లికేషన్ పెట్టిన విత్ ఇన్ ద సెకండ్స్లోనే అప్లికేషన్ రిసీవ్ అవ్వలేదు, రిజెక్ట్ అవ్వలేదు. అమెరికాలో ఈ టీసీఎస్ కంపెనీ చట్టం ఉంటుంది కదా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిస్కస్ చేస్తున్నారు, మనకి పర్సంటేజ్ అవసరమా, క్యాలిబర్ అవసరమా, నిపుణులు కావాలి మనకి, పర్సంటేజ్తో సంబంధం లేదు. విత్ ఇన్ ద మినిట్స్లోనే అక్కడి నుండి మెయిల్ రావడం ఎంతసేపు అండి ఈ రోజుల్లో? ఒక సెకండ్లో మెయిల్ వచ్చింది, వి డోంట్ వాంట్ పర్సంటేజ్, మనకి క్యాలిబర్సే కావాలా. అప్లికేషన్ రిసీవ్ అయింది, ఉద్యోగం వచ్చింది. సింపుల్. ప్రార్థనలోనే ఉంది అంతా. ప్రభువా నేను అడుగుతున్నా, నాకు అవసరం ఉంది, నాకు రోగం తగ్గుతలేదు, ఎన్నిసార్లు నాకు అక్కడ ఇవ్వాల బల్ల దగ్గర, ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను, నిన్నే అడుగుతా. నేను మంచిదే కాదు, నేను చెడ్డది అనట్లేదు, దాన్ని తప్పు అనట్లేదు, అట్లనే వేరే వాళ్ళ ఎల్డర్స్కి ఇవ్వు, సేవకురాళ్ళకి ఇవ్వు, సేవకులకు ఇవ్వు, నేను తప్పు అనట్లేదు. మొట్టమొదటిగా ఫస్ట్ ప్రయారిటీ నువ్వు దేవుణ్ణి అడుగు. ప్రభువా నాకు లేదు, నాకు ప్రభువా నా అవసరం ఉంది, నాకు కావాలా, దేవుణ్ణి అడుగు. తల్లిదండ్రులు ఒక ఛాలెంజింగ్. యోబు 1 స్టెప్ ఫార్వర్డ్లో ఉన్నాడు, తల్లిదండ్రులు 1 స్టెప్ ఫార్వర్డ్లో ఉన్నాడు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు ఎరిగి ఉండాలా. అది యోబు ఎరిగి ఉన్నాడు. తర్వాత యోబుని చూస్తే ఎన్ని ఆశీర్వాదాలు, 2 అంతల ఆశీర్వాదాలు డబల్ అయిపోయింది. మళ్ళా మోషేని చూస్తే ఎవరు తల్లిదండ్రులే దిక్కులేరు, తల్లిదండ్రులు దిక్కులేని అనాథ. పెరిగినాడు 3 నెలలు 9 నెలల కడుపులో, 12 నెలలు పెంచింది తల్లి. పెరిగినాడు, అది జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. బాలుడు నడవలసిన త్రోవను వానికి చిన్నప్పుడే నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుండి. ఇదే మనకి మాదిరి మన దగ్గరే ఉన్నారు. 12 నెలలు పెంచింది తల్లి, వదిలేసి వెళ్ళిపోయింది. ఎట్లా పెంచిందో చూడండి. బికమ్ ఏ లీడర్. యేసు ప్రభువారు యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండేను. కాబట్టి ప్రేమైన వారలారా, ఎవరిని చూసి రాకండి, నేను వర్ధిల్లాల. నేను ఈరోజు నుండి ప్రార్థనలో గడుపుతాను. ఈరోజు నుండి నేను అడుగుతా, దేవుడా నాకు కూడా కావాలా, నాకు అవసరం ఉంది, నాకు చాలా అవసరాలు ఉన్నాయి. అవసరం లేని మానవుడు లేడు, అవసరం లేని మనిషి లేదు. అందరికీ అవసరతలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరం ఉంది. అనారోగ్యమో, దీర్ఘకాలిక రోగమో, డబ్బులో, ఆర్థిక వ్యవస్థనో ఏదో ఒకటి ఉన్నది. తిమోతి రాసిన పత్రిక 1 వచనాలు, మనము సంపూర్ణ భక్తియు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే వీళ్ళందరి కొరకు మనం పని చేయాలి, ప్రార్థన చేయాలి. మనము నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మన డ్యూటీ ఏంటి? ప్రార్థన చేయాలి. 122:6 యెరూషలేము క్షేమము కొరకై. దాని అర్థం ఏంటి? యెరూషలేము చర్చి కొరకు కాదు. 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాల్లో ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాయి 2 గోత్రాలే. యూదా గోత్రము, బెన్యామీన్ గోత్రము 2 గోత్రాలే ఉన్నాయి. ఇంకా 10 గోత్రాలు లేవు. ద లాస్ ఆఫ్ 10 ట్రైబ్స్ అని ఒక 30-40 ఏళ్ల క్రిందనే ఒక బుక్ వచ్చింది. ద లాస్ ఆఫ్ 10 ట్రైబ్స్. ఇంకా 10 గోత్రాలు లేవు. ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయినారు. వాళ్ళు ఉన్నారు, ఎక్కడున్నారో తెలీదు, ఎట్లా ఉన్నారో తెలీదు, ఎక్కడెక్కడున్నారో తెలీదు, ఎట్లా ఏ దుస్థితిలో ఉన్నారో తెలీదు.
10 గోత్రాల వాళ్ళు ఉన్నారు, ప్రపంచం మొత్తం ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, ఎక్కడున్నారో తెలియదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారు. ఆ 10 గోత్రాల కొరకై దేవుడు మనకిచ్చిన రిక్వెస్ట్, ఎన్నిక లేని వారమైన మనకి కూడా దేవుడు ప్రేమించి ఒక రిక్వెస్ట్ ఇచ్చినాడు, నా పిల్లల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి అని. ఎంత ధన్యులం కదండి మనం, ఎంత ధన్యులం కదా. దేవుడు మనకి కూడా ఒక రిక్వెస్ట్ ఇచ్చినాడు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము కొరకు చేయాలా? యెరూషలేము యొక్క 10 గోత్రాల కొరకు కూడా చేయాలి. ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు ఉన్నారు, బతికే ఉన్నారు, కానీ ప్రపంచ నలుమూలలో ఉన్నారు. ఆ యుద్ధం, చివరి యుద్ధంలో వీళ్ళందరూ పోగై ఆ యుద్ధంలో పాలు పొందుతారు. వాళ్ళ క్షేమం కొరకు దేవుడు మనకిచ్చిన అరుదైన రివార్డు, అరుదైన ఏమంటారంటే అవార్డు, ఒక యోగ్యత, ఒక భాగ్యకరమైన సంఘటన అనొచ్చు దీన్ని. ఒక రిక్వెస్ట్ ఇచ్చినాడు దేవుడు. ఏమని? ఎన్నిక లేని వారం, పనికిరాని వాళ్ళం. ఎందుకు పనికిరాని వాళ్ళం మనం? దేవుడు మన మీద ఎంత నమ్మకం ఉంచినాడో చూడండి. నా బిడ్డలు మనమందరము ఆ యెరూషలేము కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. ఇటువంటి తలంపులతో మనం ప్రార్థనలోకి వెళ్దాం. గమనించండి, ఈ విజ్ఞాపన పరిచర్యలో మొట్టమొదట అన్నగారు కొన్ని తలంపులు చెప్తారు. యెరూషలేము కొరకు, అలాగే హెబ్రోను కొరకు మొట్టమొదట ఎవరైతే ఒప్పుకోలు ప్రార్థనలో పాలు పొందలేదో వాళ్ళు అవకాశం తీసుకోండి. అందరూ ఆమెను చెప్దాం గట్టిగా, అందరూ ప్రార్థన చేసినట్టుగా ఉంటుంది కనుక అంశం వేసి వినండి, విని దాని కొరకు ప్రార్థన చేస్తాము. ఆ తరువాత స్థానికముగా ఉన్న సంఘం, బెత్లెహేము సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు ఒక 4 ప్రార్థన చేస్తారు. ఆ తలంపు ఉంటుంది, జ్ఞాపకం ఉంచుకుని 4 మాత్రమే. ఆ చీటి మీకు ఇవ్వబడుతుంది, పేర్లు ఉన్నాయి దాంట్లో. ఎవరు ప్రార్థన చేస్తారో మీరు చేయెత్తితే ఆ తర్వాత ఆ చీటి మీకు ఇవ్వబడుతుంది. చదువు వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి అన్నమాట, ఏమనుకోద్దండి. ఆ పేపర్ తీసుకొని దాంట్లో ఉన్న పేర్లు వాళ్ళ అక్కర రాయబడింది, దాని కొరకు 4 ప్రార్థన చేస్తారు. ఆ తరువాత ప్రభు చిత్తం అయితే మన చేరొచ్చే సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలలో ఒక్కొక్క సంఘం పేరు అన్న చెప్తారు. ఆ సంఘస్థులు మాత్రమే ప్రార్థన చేయండి. ఆ సంఘం యొక్క అక్కర కొరకు, ఆ సంఘం యొక్క అవసరాల కొరకు ఒక్కరు మాత్రమే, ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళు అన్న చెప్తారు, ఆ సంఘం పేరు చెప్తారు, వారి కొరకు ప్రార్థన చేద్దాము. ఆ తర్వాత చివరిలో మరి మనము ఒకరి తర్వాత అంటే ఒకరి వైపు ఒకరు తిరిగి మన అక్కర్ల కొరకు ప్రార్థన చేస్తాము. చివరిలో గుర్తుపెట్టుకోండి, మన సొంత అక్కర్ల కొరకు ఇద్దరు కలిసి ఒకరు ఒక అక్కర చెప్పుకుంటాం, ప్రార్థన చేస్తాము. ఆ తర్వాత చివరిలో అన్నగారు మీరు ఇచ్చినటువంటి అన్ని అంశాల కొరకు అన్న ప్రార్థన చేస్తారు. మనం చివరిలో ఆమెను చెప్దాం. అన్నీ కలిసి మనము ముగించుకోవాలి, త్వరగా ముగించుకోవాలి. కాబట్టి ఇప్పుడు చేసే వాళ్ళు గుర్తుపెట్టుకొని, మీరు మళ్ళీ ఆరాధన అంతా చేసి మళ్ళీ అన్నీ చేస్తే టైం సరిపోదు కదా. ఏ అంశం చెప్తారు? వాక్యం, విన్న వాక్యంతో ఒక్క ప్రభు మాట్లాడింటే ఒక్క అంశం చేయండి, సిద్ధపడండి. ఆ తర్వాత చెప్పిన అంశం కొరకు మాత్రమే చేయండి. అంటే పర్వాలేదు, మనకు అలవాటు అయింది, వచ్చే కొద్ది నేర్చుకుందాం. ఇప్పుడు ఈ సంఘాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అందరికీ అవకాశం ఇవ్వాలి కదా, కానీ కొంచెం మనం అలాగా సహకరించుకొని ప్రార్థనలోకి వెళ్దాం. అన్న అంశాలు చెప్తారు, ఒక అంశం కొరకు విని సరిగ్గా దయచేసి ప్రార్థన గట్టిగా చేయండి, మీకు మైక్ అందించబడుతుంది. అందరూ పాల్గొనాలా. వాళ్ళు చేస్తారు అని మీరు మౌనంగా ఉండకూడదు. ఒప్పుకోలు ప్రార్థన చేయని వాళ్ళకి మొదటి అవకాశం ఉంటుంది. త్వరగా అవకాశం తీసుకొని చేయాలని మనం చేస్తున్నాం. దయచేసి అందరూ మోకరించండి. మొట్టమొదట 122వ కీర్తనలో యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి అనే మాట మనము ప్రార్థన వర్తమానం మొదట వింటా వచ్చినాం. యెరూషలేము అంటే సంఘము కొరకు మనం ప్రార్థన చేయాలా. ముఖ్యంగా మరి బెత్లెహేములో ఉండేటువంటి ఈ స్థలంలో దేవుడు ఈ చిన్న సంఘాన్ని శేషాన్ని ఏర్పాటు చేసుకొని మందిరమును మరి ఇక్కడ ప్రభు బల్ల చుట్టూ ప్రతి ఆదివారం కొంతమంది చేరి ఆరాధిస్తున్నారు, ప్రభు బల్ల కలిగి ఉన్నారు, సాక్ష్యం ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి సంఘం కొరకు ప్రార్థన